క్యాన్సర్ ఈ పేరు చెబితే చాలు ఎంతో మంది భయపడిపోతుంటారు. ప్రాణాలు పోతాయని ఆందోళన చెందుతుంటారు. ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియక కంగారు పడుతుంటారు. ఈ ఆందోళనల మధ్యే ఇటీవల కాలంలో పురుషుల్లో నోటి క్యాన్సర్లు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో తల, గొంతు క్యాన్సర్ బారిన పడుతున్న వారు కూడా ఒక్కసారిగా పెరిగారు. యువతలో ఈ తరహా క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్ల నుంచి అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో నిమ్స్ అంకాలజీ విభాగాధిపతి, ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సదాశివం విపులంగా వివరించారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ మహమ్మారి ఏటా లక్షల మందిని బలి తీసుకుంటుంది. ఒకప్పుడు రాచపుండుగా చెప్పుకునే ఈ వ్యాధి ధనికుల్లో మాత్రమే కనిపిస్తుందనే అపోహ ఉండేది. అయితే ఇప్పుడు చిన్న పెద్ద, పేద ధనిక అనే భేదం లేకుండా ఎంతో మందిని పట్టి పీడిస్తుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది, దీన్ని ఎలా గుర్తించవచ్చు అనే వివరాలు తెలియజేసిన ప్రస్తుతం అంటున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సదాశివం గారు. నమస్తే. నమస్కారం. సో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో క్యాన్సర్ చాలా ఎక్కువగా వినిపిస్తోంది, ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? కారణాలు ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటూ క్యాన్సర్ అనేది దీని వల్లనే వస్తుందనడానికంటే ఒక సపరేట్ కారణం అంటూ ఏమి ఉండదు. కాకపోతే కొన్ని కారణాలు ఏంటంటే మనం ఒక ఆహారపు అలవాట్లు, జీవన శైలి, దాని వల్లనే ఏంటంటే చాలా క్యాన్సర్లు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఒక 100లో మనం క్యాన్సర్ తీసేసుకుంటే 1/3 అంటే 35% వరకు క్యాన్సర్లు ఏంటంటే పొగాకు వల్లనే వస్తున్నాయి. పొగాకు అంటే నమ్మలడం కానివ్వండి, సిగరెట్ తాగడం వల్ల కానివ్వండి, నష పీల్చుకోవడం అని కానివ్వండి, రకరకాల ఏంటంటే ఏదో విధంగా ఈ మధ్యలో హుక్కా కల్చర్ అని ఏదో విధంగా ఏంటంటే పొగాకు లోపలికి పంపించుకోవడం వలన 100లో 30-35% క్యాన్సర్ పొగాకు వల్ల వస్తున్నది. సో ఆహారపు అలవాట్లు, జీవన శైలి అంటాం అనమాట. రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లు అని చెప్పాను. చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏంటంటే ఊర్లో ఉన్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అంటాం. సీజనల్ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఏంటంటే మనం ప్రొటెక్టివ్గా ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు మనం అందరం ఏమేమి చేసేస్తున్నాము, ఏది దొరికితే తినేస్తున్నాము. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అండ్ క్యాలరీస్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సరిగ్గా ఫుడ్ అలవాట్లు, జొమాటోలు వచ్చేసాయి, పిజ్జాలు, బర్గర్లు, దానివల్ల కొంచెం ఏంటంటే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఇంకొకటి కూడా చెప్పారంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందండి. దాని ఏంటంటే మనం అందరూ చాలా మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటున్నారు. వర్క్ అంతా టేబుల్ దగ్గర కూర్చొని చేసే వర్కే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కానివ్వండి, ఇంట్లో కూడా మనకి ఏంటంటే ఒక టైంలో మన పనులు మనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రతి పని కూడా ఏంటంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ మిషన్స్, గ్రైండర్ కానివ్వండి, మిక్సర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానీ, ఏది కూడా ఏంటంటే ప్రతిదాని కూడా ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు క్యాలరీస్ బాగా ఖర్చు అయిపోయి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, క్యాన్సర్ డెవలప్మెంట్. సో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అప్పటికిప్పటికీ పెరిగాయి. రెండోది ఏంటంటే చాలామందికి ధైర్యం కూడా వచ్చిందంటే ఏదో ఒక టెస్ట్ చేయించుకుంటే జబ్బు తెలిస్తే ట్రీట్మెంట్ ఉంది అని ధైర్యం కూడా ఎక్కువ వచ్చింది. ఒక టైంలో క్యాన్సర్ అంటే ఇక మరణ శిక్ష, డెత్ సెంటెన్స్, మీరు ఏమి చేసుకున్న కాన్సెప్ట్ ఒక టైంలో ఎక్కువ ఉండేది. బట్ అదృష్టం కొద్దీ ఏంటంటే సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది. ఆ సైన్స్ డెవలప్ అయింది కూడా సైన్స్లో పాటుగా మన రోజు ఏంటంటే మీరు వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎస్పెషల్లీ కొన్ని ప్రింట్ మీడియా, ఈ టీవీల వల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది. ఆ సినిమాలలో కూడా ఇంతకుముందు ఒక టైంలో క్యాన్సర్ అంటే మరణం, చనిపోవడమే చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సినిమా ట్రెండ్ కూడా మీరు చాలా సినిమా ట్రెండ్ చూడండి, క్యాన్సర్ వాళ్ళు బతికినట్టు కూడా చూపెడుతున్నారు. సో దట్ అవేర్నెస్ పెరగడం వల్ల ఏమైందంటే క్యాన్సర్ మరణశిక్ష కాదు. అయితే ఒకప్పుడు ఇండియాలో చూస్తే లేడీస్లో పర్టికులర్గా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్సే భారతదేశంలో ఎక్కువగా కనిపించేవి. కానీ ఒక దశాబ్ద కాలంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల సంఖ్య చాలా విపరీతంగా వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఏ ఏజ్ గ్రూప్స్లో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు? ఈవెన్ మనం ఆల్ ఇండియా మొత్తం మీద కూడా మనం ఏంటంటే క్యాన్సర్ రిజిస్ట్రీ అని ఒక డాటా కలెక్ట్ చేస్తున్నారు సిటీలలో. సో లేడీస్లలో ఒక టైంలో కార్సినోమా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం, అంటే సర్విక్స్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏంటంటే కార్సినోమా బ్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. సో లేడీస్లలో స్టిల్ కార్సినోమా బ్రెస్ట్ అనేది ఏంటంటే అందరికన్నా అన్ని క్యాన్సర్ల కన్నా అది ఎక్కువగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చెప్పాను కదండి, లేట్ మ్యారేజ్, లేట్గా పెళ్ళిళ్ళు అయిన తర్వాత లేట్గా పిల్లలు కనడము, పిల్లలు కన్నా ఇద్దరు పిల్లలు కనడము, తర్వాత మూడోది ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు పాలు ఇవ్వకపోవడమే రిస్క్ ఫ్యాక్టర్లు అనమాట. అలా అని చెప్పేసి ప్రతి వాళ్ళకి
పుట్టుకల జబ్బు రావాలని ఏమీ లేదు. కొన్ని జెనెటికల్ ఫ్యాక్ట్ 100లో 5 మందికి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా అట్లా వస్తుంది. ఇది లేడీస్లో వచ్చే క్యాన్సర్లలో కూడా ఏంటంటే బ్రెస్ట్ అండ్ కార్సినోమా సర్విక్స్ రెండు కూడా మనం కొంచెం ముందు టెస్టులు చేయించుకుంటే తక్కువ స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు, వాటిని క్యూర్ చేయొచ్చు. అదొక అదృష్టం మనకి. అది రెండోది ఏంటంటే మీరు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అడిగారు కదా. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఏంటంటే మన స్వయం కృపారాధం అంటారు. అంటే మన తప్పుల వల్ల ఏం చేస్తున్నారు, గుట్కాలు నమ్మడం మొదలు పెట్టేస్తారు. ఒక టైంలో స్మోక్ చేసేవాళ్ళు, స్మోక్ చేస్తే పొగాకు వాళ్ళు ఏంటంటే పొగాకు కనబడితే తిడతారని చెప్పేసి ఏంటంటే దూరం ఎక్కడ పోయి తాగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పొగాకు నమిలితే ఎవరికి కనబడదు. సో మీరు ఎవరికైనా చూడండి, కొంతమంది అఫ్కోర్స్ లేడీస్ అంటే చాలా తక్కువలో ఈ స్మోకింగ్ ఇది పొగాకు వాడకం తక్కువగా ఉంటుంది. జెంట్స్లో మీరు ఎవరిని వెళ్ళండి, మీరు క్యాబ్ డ్రైవర్ నుంచి మొదలు పెడితే మీరు ఏంటంటే ఎక్కడ హై లెవెల్ వరకు ఏంటంటే ఏదో విధంగా పొగాకు వాడకం ఉందన్నమాట. ఈ పొగాకు ఒక టైంలో స్మోక్ చేయడం వల్ల ఏంటంటే లంగులకి వెళ్ళి లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, అందరు నమ్మడం వల్ల ఇక్కడే క్యాన్సర్ మొదలు స్టార్ట్ అయిపోయింది ఎక్కువ. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇప్పుడు 100లో మనకు వచ్చే క్యాన్సర్లో 25-30% క్యాన్సర్ హెడ్ అండ్ నెక్కే ఉంటున్నాయి అది మగవాళ్ళల్లో. ఎందుకంటే పొగాకు నమ్మడం వల్లనే వస్తుంది. ఇది ఒకటి. 100లో ఒకరిద్దరికి ఎందుకు వస్తుంది అంటే కొంచెం పళ్ళు పెట్టుకున్నప్పుడు పళ్ళు సరిగ్గా ఫిట్ కాలేదనుకోండి, అది అలా రబ్బై ఒకరిద్దరు 100లో ఒకరిద్దరికి అలా ఉంటుంది అంతే. మిగతా అందరికీ ఏంటంటే ఈ పొగాకు గుట్కా నమ్మడం వలన మనం చేసుకున్న తప్పుల వల్ల వచ్చే క్యాన్సరే. సో దీన్ని మనం ఏంటంటే ప్రివెంట్ చేయొచ్చు అలవాటు నుంచి దూరంగా ఉంటే. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే చాలా మందిలో మనం చూస్తుంటాం, ముఖ్యంగా యంగ్ ఏజ్లో స్మోక్ చేయడం అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు మనం మొదలుపెట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 16 years ఏజ్లో స్మోక్ చేయడము లేదా గుట్కా నవ్వడము స్టార్ట్ చేస్తే ఏ ఏజ్లో దీన్ని బ్యాడ్ ఇంపాక్ట్ బయటపడే అవకాశం ఉందండి? ఎందుకంటే ఈరోజు నాకేం లేదు బాగుంది అన్న ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈరోజు నేను బాగున్నా, నేను ఏం చేసినా నడుస్తుంది, స్మోక్ చేసినా నడుస్తుంది, మందు తాగినా నడుస్తుంది, నేను రాళ్ళు తిన్నా అరిగించుకునే శక్తి నాకు ఉంది అనే ఫీలింగ్తో మనం చాలా మంది మొదలు పెట్టేస్తారు. మీరు అన్నట్టు ఏంటంటే చాలా వరకు పొగాకు వాడకం ఏదో గుట్కా కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి స్టార్ట్ అయ్యేదంతా టీనేజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఆ అడిక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత దీని ఎఫెక్ట్ ఏంటంటే 15-20 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. సో ఆ ప్రాబ్లం వలన ఏమైందంటే మన ఇప్పుడు గుట్కా కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మేము MBA చేస్తున్నప్పుడు 1990లో గుట్కాలు స్మోకింగ్ ఉండేది. అప్పుడు గుట్కా అనేది లేదు. అప్పుడు తర్వాత ఎవరు తంబాకు అని చెప్పేసి పాన్ నమ్మలే వాళ్ళు వేసుకునేవాళ్ళు, అది ఫీల్ అయ్యేవాళ్ళు తంబాకు వేసుకుని. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఏంటంటే ఆ గుట్కా ఈ గుట్కా పేర్లు సినిమా స్టార్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్న స్టేజ్కి వచ్చినాయి అన్నమాట ఇవన్నీ గుట్కాలు అనమాట. సో ఆ గుట్కా నమ్మడం వల్ల ఏమంటే వాళ్ళని పక్కడికి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు నమ్మడం వలన ఇది ఏమవుతుందంటే ఇక్కడ నమిలినప్పుడు ఇది మెల్లిమెల్లిగా క్యాన్సర్ స్టేట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇట్లా నమిలి మింగుతుంటారు కాబట్టి ఈ గొంతులోకి కూడా వెళ్ళిపోతుంది అదే. సో గొంతు క్యాన్సర్ ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ నమ్మడం వల్ల టంగుకు వస్తుంది, నాలుక నుంచి గొంతుకు వస్తుంది, గొంతులు మింగడం వల్ల ఈసోఫాగస్ స్టొమక్, ఇది స్టొమక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది మళ్ళీ అబ్జర్వ్ అయిపోయి దాని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్లాడర్ మీద. సో ఒక పొగాకు నమ్మడం అనే ఒక్క అలవాటు వల్ల మన ముక్కు ఇక్కడ పెదాల నుంచి మొదలు పెట్టేస్తే చివరి వరకు అన్నిట్లలో ఏదో దగ్గరకి దాని ఎఫెక్ట్ క్యాన్సర్ అని, మేము క్యాన్సర్ డాక్టర్ కాబట్టి నేను క్యాన్సర్ అని చెప్తున్నాను. బట్ ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే గుండెని ఎఫెక్ట్ చేస్తుంది, గుండెలో ఉండే వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, దాన్ని హార్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. అదే వెజల్స్ మీద బీపీ ఎక్కువైపోయి బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అది తినడం వల్ల లంగ్లోకి వెళ్ళిపోతే లంగ్ కూడా పాడైపోతుంది. రెండవది ఏంటంటే ఈ స్మోక్ చేసిన వాళ్ళందరికీ లంగ్ బ్రాంకైటిస్ అంటాం, ఎంఫెసిమ్ అంటారు. మీరు 100లో ఇప్పుడు ఒక టైంలో మనకి ఏంటంటే స్మోక్ చేసి లంగ్ క్యాన్సర్ చూసుకున్నప్పుడు 10% ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 100లో 30-40% మంది స్మోక్ వల్లనే వస్తుంది. ఇంకో బ్యాడ్ లక్ ఏమైందంటే మనకి ఏంటంటే స్మోక్ చేసి వదిలేసింది ఉంటుంది, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. పక్క వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. 100లో ఇప్పుడు 20% ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి. అంటే మనం నాశనం అవుతున్నాం, పక్కన కూడా నాశనం చేస్తున్నాం అన్నమాట. సో పొగాకును ఏ ఫామ్లో యూజ్ చేసినా కూడా హార్మ్ఫుల్ అన్నమాట. ఈ అలవాట్లు మారడం వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయింది మనకి ఇప్పుడు. సరే, అయితే ఇందాక మీరు అన్నారు ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి అనేది. ఎర్లీ ప్యూబర్టీ మీద ఇటీవల బాగా చర్చ నడుస్తుంది. పిల్లలు 9 ఏళ్లకి 10 ఏళ్లకి ప్యూబర్టీ దశకు వచ్చేస్తున్నారని. ఇది క్యాన్సర్ రావడానికి ఎంతవరకు కారణమయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ వల్ల ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళలో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువ చూసే మరింత ఎక్కువ అవకాశం ఎంతవరకు ఉందంటారు?
ఇది కూడా చాలా మంచి ప్రశ్న వచ్చి చాలా మంది ఏంటంటే ఒక టైంలో అమ్మాయి పెద్ద మనిషి కావడానికి ఏంటంటే 12, 13, 14 సంవత్సరాలతో పెద్ద మనిషి అయ్యేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు చిన్నపిల్లలు కూడా ఏంటంటే చాలా స్కూళ్ళల్లో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. యాక్టివిటీ లేకపోతే ఒబేసిటీ అంటే మనకు కొంచెం లావ్ అయిపోతారు. లావ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్లీ ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ మెన్సెస్ సైకిల్ అండ్ హార్మోన్ మ్యానిపులేషన్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే హార్మోన్స్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వాటి మీద అంటే ఎఫెక్ట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడడం వలన ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎర్లీ ప్యూబర్టీ, లేట్ మెనోపాజ్ అంటాం. లేట్గా మనం మెన్సెస్ తగ్గిపోయినాయి అనుకోండి. ఈ మధ్యలో ఏమవుతుంది అంటే హార్మోన్స్ ఎక్స్పోజర్ మీద బ్రెస్ట్ మీద, ఓవరీస్ మీద అండ్ ఏంటి తర్వాత ఏంటంటే మన యూట్రైన్ ఎండోమెట్రియం అంటాం, గర్భాశయం, అండాశయం అండ్ రొమ్ములు. ఈ మూడు ఏంటంటే హార్మోన్స్ మీదనే డిపెండ్ అవుతాయి అనమాట. మనకు అందుకని మెన్సెస్ టైంకి మంత్లీ రావడం. వీళ్ళందరికీ ఏంటంటే మీరు చూడండి, ఎవరికైనా వాళ్ళ మెన్సెస్ సరిగా ఉండవు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాము, అంటే ఒబేసిటీ ఉంటుంది. ఈ హార్మోన్గా ఎర్లీగా రిలీజ్ అయ్యి ఎఫెక్ట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ఎక్కువ వల్ల అంటే దేర్ అంటే మోర్ ప్రోన్ టు గెట్ ద క్యాన్సర్స్ అంటారు. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, వీళ్ళు చాలా మంది లేట్గా కూడా మ్యారేజ్ చేసుకుంటారు. పిల్లలు లేట్ కన్నా వరకు ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ పిల్లలు మనం కన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మన మెన్సెస్ సరిగ్గా రావు కదా, మెన్సెస్ ఉండవు యాక్చువల్గా. అప్పుడేంటే హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండదు బ్రెస్ట్ మీద. సో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత ప్రొటెక్షన్ యాక్చువల్గా. ఎంత 2 రోజులు మనం ఏంటంటే పిల్లలకు పాలిస్తే అది ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ యాక్చువల్గా మనకు. అప్పుడు కూడా మెన్సెస్ రావు వీళ్ళకి. అంటే హార్మోన్లు ఏంటంటే ఈ స్లడ్జ్ ఇట్లా ఉండకుండా ఎఫెక్ట్ ఉండకుండా. సో ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్లు ఏంటంటే మనం చెప్పింది లేట్గా ప్యూబర్టీ అయిపోయినా, ఎర్లీగా మెనోపాజ్ వచ్చిన ప్రొటెక్షన్, ఎర్లీగా పెళ్లి చేసుకోవడము, ఎర్లీగా పిల్ల కనడము, పిల్ల కన్నప్పుడు ఒకరు ఇద్దరు కనడము, వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే పాలు ఇవ్వడం వలన కూడా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. మీరు వీటికి నేను ఆపోజిట్గా మీరు అనుకోండి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్లు అంటే ఎవరికైతే లేట్గా మ్యారేజ్ కావడము, తర్వాత ఏంటంటే ఒకరే పిల్లలు ఉండడము, సరిగ్గా పాలు ఇవ్వకపోవడము, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా. సో ఒబేసిటీ రాకుండా కొంచెం రోజు యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డైట్, ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్లు యాడ్ అయ్యేసరికి అంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ప్రతి సంవత్సరం రకరకాల కార్యక్రమాలతో ప్రజలకు క్యాన్సర్పై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది ఒక థీమ్తో ముందుకొస్తున్నారు. అలాగే ఎన్నో రకాల క్యాన్సర్లకు అధునాతన చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యుత్తమ ఔషధాలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టార్గెటెడ్ థెరపీలు ప్రస్తుతం క్యాన్సర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉండడంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్ సదాశివం. సార్, అయితే మన దేశంలో గత 10 ఇయర్స్లో క్యాన్సర్ కేసుల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది విదేశాలతో పోలిస్తే. మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, జీవనశైలి మీరు అన్నట్టు వీటి వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అంటున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా అవేర్నెస్ డేలు నిర్వహిస్తాం. వాస్తవానికి అవేర్నెస్ డే ప్రయోజనం ఏంటంటే దాన్ని నివారించే దిశగా అది తీసుకెళ్ళాలి. నిజంగా మనం చేసే ఈ క్యాన్సర్ అవేర్నెస్ డేస్ ఎంతవరకు క్యాన్సర్ నివారణ కావచ్చు, అవగాహన పెంచేలా జరుగుతున్నాయి అంటారు? చాలా పెద్ద ప్రశ్న అడిగారు యాక్చువల్గా. ఇది కరెక్ట్ యాక్చువల్గా. మనం ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ మంత్ పింక్ మంత్ అంటే పింక్ రిబ్బన్ వాక్ అంటాం. సో అక్టోబర్ మంత్ ఏంటంటే ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఈ అవేర్నెస్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే మీరు చెప్పినట్టు ఏంటంటే 3 రకాలుగా మనం క్యాన్సర్ చూస్తాం. ఒకటి రాకుండా మనం ఏం చేయాలా, రెండవది ఒకవేళ వాళ్ళు స్టార్ట్ అయినా ఏమైనా టెస్టులు చేస్తే తొందరగా పట్టుకోగలమా, అంటే స్క్రీనింగ్ అంటాం దాన్ని. ఎర్లీగా పట్టుకుంటే మనం ఎర్లీగా జబ్బుని తెలుసుకుంటే క్యూర్ అయిపోతుంది ట్రీట్మెంట్ చేస్తే. మూడవది ఈ కాలంలో ఏమైనా సైన్స్ బాగా డెవలప్ అయ్యి ఇంతకుముందు క్యూర్ కాని జబ్బులు ఇప్పుడు క్యూర్ అవుతున్నాయా. సో ఈ 3 ఏరియాస్లో ఏంటంటే మేము అవగాహన చేయడానికి ట్రై చేస్తుంటాం. ఒకటి ప్రివెన్షన్, రాకుండా చూసుకోవడం. రెండవది ఏంటంటే స్క్రీనింగ్, ఎర్లీగా టెస్టులు చేసుకొని పట్టుకోవడం. మూడవది ఒకవేళ జబ్బు వచ్చినా కూడా ఏమేమి రకాల థెరపీలు అవైలబుల్గా ఉన్నాయి. రేడియేషన్ అనే కొత్త టెక్నిక్ వచ్చిందా, సర్జరీ కొత్త టెక్నిక్ వచ్చిందా, మెడికల్ కీమోథెరపీలో కూడా ఏంటంటే ఇప్పుడు టార్గెట్ థెరపీ అంటున్నారు, ఇమ్యూనోథెరపీ అంటున్నారు, రకరకాల థెరపీలు కొత్తగా వచ్చినాయి. ఆ క్యూర్ కానీ క్యాన్సర్ క్యూర్ చేస్తున్నామని చెప్పి ఇవన్నీ సైన్స్ డెవలప్ అయిందని చెప్పడం కోసం క్యాన్సర్ అవేర్నెస్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది ఏంటంటే అది నెక్స్ట్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా ఏంటంటే యాజ్ ఎ మీడియా మన రోల్ మనం ప్లే చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇప్పటికదే చెప్తున్నాను, క్యాన్సర్ డయాగ్నోస్ అనేది అంటే మరణశిక్ష కాదు.
కాదు, ట్రీట్మెంట్ ఉంది. అట్లీస్ట్ మీ 100లో ఏంటంటే అందరిని 100 మందిని బతికిచ్చేసి క్యూర్ చేయకపోవచ్చు. ఈవెన్ స్టేజ్ 4లో కూడా కొన్ని క్యాన్సర్ క్యూర్ అయిపోతాయి. లింఫోమా ఉందనుకోండి, స్టేజ్ 4 అని కూడా క్యూర్ చేయొచ్చు. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్ని బ్లడ్ క్యాన్సర్లు ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయి. సో చిన్నపిల్లలకి ఏంటంటే కొన్ని క్యాన్సర్లు క్యూర్ అయిపోతే వాళ్ళ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు, ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్ల కనవచ్చు. అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ఉన్నవి మనకి. చాలా మందికి ఏంటంటే ఆ నెగటివ్గా రాదేమో, అంటే క్యూర్ కాదేమో భయంతో చాలా మంది ఇక్కడ ముందుకు రారు. బట్ ఒక దగ్గరికి వచ్చి ఒక డాక్టర్తో మనం మాట్లాడి డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే ఏదో విధంగా ఈవెన్ ఏ స్టేజ్ అయినా కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగం అయితే ఉంటుంది. ట్రీట్మెంట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ అని, క్యాన్సర్ అవేర్నెస్ డే అని చేస్తుంటాం అనమాట. ఈ ఇయర్ థీమ్ యాక్చువల్గా మీరు చాలా ప్రతి ఒక్క థీమ్తో వస్తాం అనమాట. ఇయర్ థీమ్ అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అని. క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాళ్ళ రీజన్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, జెండర్ కానివ్వండి. అంటే కొంతమంది చాలా వరకు ఏంటంటే ఇప్పటికి కూడా మనకి మొన్న ఐసీఎంఆర్ ఒక పేపర్ పబ్లిష్ చేసింది. లేడీస్ అంటే పాపం వాళ్ళు తిరిగి చూసుకోక వాళ్ళు హాస్పిటల్ కూడా రాకుండా చాలా మంది ఎక్కువ చనిపోతున్నారని చెప్పేసి. అంటే జెండర్ కూడా మనం ఏంటంటే అందరూ జెండర్ ఇర్రెస్పెక్టివ్ జెండర్ అంటే స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ముసలోళ్ళైనా, అండ్ ఏ రీజన్ అయినా పర్లేదు, తెలంగాణ, ఆంధ్ర, ఏంటంటే ఎనీ అదర్ కంట్రీ, ఆఫ్రికన్, అమెరికన్, ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళు కరెక్ట్గా సమానమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ గ్యాప్ ఉండకుండా ప్రయత్నం చేయాలనేది ఏంటంటే ఈ ఇయర్ మన థీమ్ అనమాట. క్లోజ్ ద కేర్ గ్యాప్ ఆ థీమ్ అనమాట. ఇప్పుడు సార్ అయితే సాధారణంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా వినియోగించే ట్రీట్మెంట్స్ కీమో లేదా రేడియోథెరపీస్ ఉంటాయి. అయితే వీటి నుంచి ఇంపాక్ట్ ఏం చెప్తూ ఉంటారంటే వీటి వల్ల క్యాన్సర్ కణాలతో పాటుగా ఆ ఆర్గానికి సంబంధించి చుట్టుపక్కల ఉండే కొంత దెబ్బతినే అవకాశం ఉంది అంటుంటారు. ఇందాక మీరు అన్న టార్గెటెడ్ థెరపీస్ అని, మన దగ్గర అలాంటి టార్గెటెడ్ థెరపీస్ తెలంగాణలో కావచ్చు, ఇండియాలో ఎంతవరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం? యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ సైన్స్ డెవలప్ అయ్యి ఒక డ్రగ్ వచ్చింది అంటే ఇండియా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 2 ఇష్యూస్. వన్ ఈజ్ ఏంటంటే ప్రపంచ గ్లోబలైజేషన్ అంటున్నాం అనమాట. ఆల్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి తయారు చేసింది అక్కడ టెస్ట్ చేసేసి ఆ గవర్నమెంట్ FDA పర్మిషన్ అంటాం అనమాట. అది మన ఇండియాకి తీసుకొచ్చినప్పుడు మన DCGI అంటాం. మన హైదరాబాద్లో ఉంటుంది, ప్లస్ ఢిల్లీలో కూడా. గవర్నమెంట్ ఏంటో తెలిసి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసేసి ఈ డ్రగ్ ఎంతవరకు యూజ్ అని పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. సో యాక్సెసిబిలిటీ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంది. రెండోది ఏంటంటే ఈ డ్రగ్లో వచ్చిన తర్వాత ఏంటంటే చాలా వరకు మీరు అన్నది ఏంటంటే అందరికి దొరుకుతుందా అంటే కొన్ని ఇవన్నీ టార్గెట్ థెరపీ కొంచెం కాస్ట్లీ థెరపీస్. అవి నార్మల్ పాపులేషన్ కంటే మిడిల్ క్లాస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ వస్తున్నవి. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు గురించి చాలా మంది భయపడతారు. సో సైడ్ ఎఫెక్ట్లు పోవడం కోసం ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ మనకు 3 రకాలుగా ఇస్తాం మనం. ఒకటి సర్జరీ, ఆపరేషన్ చేయడం. రెండోది ఏంటంటే రేడియేషన్ అంటాం. మూడోది ఏంటంటే మన కీమోథెరపీ, మందులు ఇవ్వడం అనమాట. సర్జరీ కూడా ఒక టైంలో మనకి పెద్దగా ఏంటంటే ఆపరేషన్ చేసి కడుపంతా కోసేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అని వచ్చింది, తర్వాత రోబోటిక్ సర్జరీ అని వచ్చినాయి అనమాట. ప్లస్ ఇంతకుముందు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మొత్తం రొమ్మంతా తీసేసేవాళ్ళు. ఇప్పుడు రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. లంపెక్ట్ వచ్చింది అంటే సైజ్ ఎర్లీ దొరికింది అనుకోండి, చిన్నగా తీసేసుకొని దానికి రేడియేషన్ చేస్తే క్యూర్ అయిపోతాయి. అంటే బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. అంటే సర్జికల్ టెక్నిక్స్ కూడా చాలా మారిపోయి చుట్టుపక్కల ఆర్గాన్స్ దెబ్బకుండా చేయొచ్చు. రెండవది రేడియేషన్ కూడా చాలా మందికి ఒక టైంలో భయం ఏంటంటే రేడియేషన్ ఇచ్చేస్తే చుట్టుపక్కల కూడా చాలా కణాలు డ్యామేజ్ అయిపోయి రేపు పొద్దున అలాగే బ్లీడింగ్ రావడము, క్యాన్సర్ రావడం అట్లా భయపడి ఉండేది అనమాట. టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు IMRT అని, IJRT అని, అంటే ఇమేజ్ గైడ్. ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో క్యాన్సర్ వరకు మాత్రమే రేడియేషన్ వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రొటెక్ట్ చేసేంత టెక్నిక్ వచ్చింది. ఎవ్రీ 3rd డే 4th డే వాళ్ళు మళ్ళీ స్కాన్ తీస్తారు. స్కాన్ తీసి ఎక్కడ క్యాన్సర్ కనబడితే అక్కడే రేడియేషన్ ఇస్తున్నారు. సో రేడియేషన్ టెక్నాలజీ కూడా ఏంటంటే ఆ టెక్నాలజీ డెవలప్ అయ్యి చుట్టుపక్కల క్యాన్సర్ కణాలు లేని ఏరియాను ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఆ విధంగా తగ్గించేసి కమింగ్ టు అంటే మెడికల్ అంకల్ కీమోథెరపీ పార్ట్. కీమోథెరపీ ఒక టైంలో అనగా ఏం చేస్తే ఎంటికలు ఊడిపోతాయి, మనిషికి ఏంటంటే పుండ్లు అయిపోతాయి, రక్తం తగ్గిపోతుంది, మనిషి వీక్ అయిపోతారు. ఆ భయంతో చాలా మందికి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయినప్పుడు ఏమైందంటే సింపుల్గా ఏంటంటే టార్గెట్ థెరపీ అన్నారు. మీరు అన్న టార్గెట్ థెరపీ అని వచ్చింది. టార్గెట్ అంటే ఏంటంటే అది ఏదైతే క్యాన్సర్ ఉంటుందో ఆ కొన్ని కణాలు ఏంటంటే క్యాన్సర్ జెనెటికల్గా అబ్నార్మల్గా ఉంటాయి అనమాట. ఆ ఒక్క కణాలే చనిపోయేటప్పుడు మందులు డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ సింపుల్ ఎగ్జాంపుల్ క్రానిక్ మైల్డ్ ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్. ఆ డ్రగ్ వల్ల ఏమైందంటే ఆ క్రానిక్ మైల్డ్ ల్యూకేమియా ఉన్న వాళ్ళు ఇంతవరకు ఏంటంటే 100% జబ్బు క్యూర్ అయిపోయి కంట్రోల్లో ఉండి వాళ్ళు పిల్లలుగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నామంటే ఎందుకు చెప్తే ఆ టార్గెట్ థెరపీ అనేది అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేస్తాయి, మిగతా వాటిని ముట్టుకో.
సో అది టార్గెట్ థెరపీ వచ్చింది. ఇప్పుడు ఒక రకం బ్లడ్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ క్యాన్సర్ కూడా 10 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఆ 10లో కూడా ఏంటంటే ఒక రకం ఒక మనిషికి ఈ డ్రగ్ బాగా సూట్ అవుతుంది, ఈ జబ్బుకి ఈ డ్రగ్ బాగా సూట్ అవుతుంది. ముందే మనం జెనెటిక్ టెస్ట్ చేయించుకునే సైన్స్ డెవలప్ అయిందనమాట. ఇంకా కొత్తగా ఇప్పుడు థెరపీ ఇమ్యూనోథెరపీ అని కొత్తగా వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే అది ఏం చేయదు, డ్రగ్ మేము ఇవ్వగానే మన ఓన్ బాడీలోకి వెళ్ళిపోయి మన లోపల ఉన్న రోగనిరోధక శక్తిని అది యాక్టివేట్ చేసేసి అది క్యాన్సర్ మీద పడిపోతుంది అనమాట. అట్లా కూడా డెవలప్ అయిందని ఇమ్యూనోథెరపీ అంటున్నాం. ఇంకో కొత్త రకం థెరపీ ఏమొచ్చిందంటే కొన్ని కణాలను మన నుంచి బయట తీసేసి ఆ కణాలను బయట ట్రైన్ చేస్తాం, ట్రైన్ చేసి మళ్ళీ అదే కణం లోపల పంపించేసి మళ్ళీ క్యాన్సర్ కణం మీద అటాక్ చేపించేస్తున్నాం. దాన్ని సెల్యులార్ థెరపీ అన్నాం. సెల్యులార్ థెరపీ, సెల్ థెరపీ అంటాం అనమాట. మన సెల్స్ తీసి బయట పెట్టేస్తున్నాం, ట్రైన్ చేస్తాం అనమాట. జెనెటికల్గా మాడిఫై చేసేసి మళ్ళీ మనలోకి ప్రవేశపెట్టేస్తే అవి వచ్చి క్యాన్సర్ కణం మీద పడేసి చంపేస్తున్నాయి. అంటే సైన్స్ అంటే ఒక టైంలో మన కీమోథెరపీ అంటే అన్ని ఆర్గాలు దెబ్బతినే నుంచి ఓన్లీ క్యాన్సర్ కణాలు పోయే స్టేజ్కి మనంత సైన్స్ డెవలప్ అయిపోయింది. సో ఎన్ని డెవలప్మెంట్లు ఉన్నాయని చెప్పడం కోసమే క్యాన్సర్ అవగాహన దినోత్సవం. సరే, అయితే మీరు అన్నట్టు ఈ సెల్యులార్ థెరపీ ఏదైతే ఉందంటే అంటే చాలా తక్కువ మంది తెలుసు వాస్తవంగా. ఇలాంటి థెరపీస్ నిమ్స్లో అందుబాటులో ఉన్నాయా? అండ్ మన దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా అంటే బాగా సక్సెస్ అయిందని చెప్పుకుంటుంటాం. సో వాళ్ళు ఎంతమందికి బోన్ మ్యారో ద్వారా మనం కొత్త లైఫ్ని అందించగలిగాం? యాక్చువల్గా మీ ఫస్ట్ అంటే సెల్యులార్ థెరపీ అనేది ఇప్పుడిప్పుడే ఇండియాకి వస్తుంది. మొన్నటువంటి టాటా మెమోరియల్ హాస్పిటల్ అండ్ ఆర్డీఆర్ ఇవన్నీ కొత్త ఐసీఎంఆర్ డెవలప్ చేశారు. ఇప్పుడు ట్రయల్ నడుస్తున్నాయి. వేరే కంట్రీలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, బట్ మన ఇండియాలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 మంది పేషెంట్లకు ట్రయల్ చేశారు. అదే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చును తగ్గించడం కోసమని ఐసీఎంఆర్ ప్లస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు కలిపేసి రీసెర్చ్ స్టార్ట్ చేసేసాయి. ప్రయోగాలు స్టార్ట్ అయినాయి, కొంతమంది సక్సెస్ కూడా అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్నాయి అనమాట. సో మేబీ 1 or 2 years లోపల ఏంటంటే మనం డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి థెరపీని ఎక్కడైనా చేయొచ్చు. వీఆర్ హోపింగ్ ఫర్ దాట్. రెండోది మీరు అనే క్వశ్చన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నిమ్స్. ఇదొకటి ఏంటంటే మా అందరి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా ఒక టైంలో మాకు ఒకటే రూమ్ ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. ఇప్పుడు మనకేంటి అక్కడ 6వ అంతస్తు 8 రూములు, క్లీన్ రూమ్స్ అంటాం అనమాట. 8 రూములు ఉంటాయి. ఆ లోపలికి ఏంటంటే ఏ బ్యాక్టీరియా వైరస్ వెళ్ళకుండా సపరేట్గా ఫిల్టర్స్ అంటాం అనమాట. ఎయిర్ కూడా ఫిల్టర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అట్లా స్టాండ్ ఆఫ్ అంటే అమెరికాలో లేకపోతే వేరే బాంబే, ఢిల్లీ అంత ద బెస్ట్ సెంటర్స్ ఎలా ఉంటాయి అలా మనం డెవలప్ చేసుకున్నాం గవర్నమెంట్ సెక్టార్లో. ఇది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు, బట్ కొంతమందికి అవసరం పడుతుంది. అవి కూడా ఏంటంటే మూల కణాలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో స్టెమ్ సెల్స్ అంటాం అనమాట. కొంతమందికి మన ఓన్ స్టెమ్ సెల్స్ అంటే తలనొప్పిని స్టెమ్ సెల్ తీసేసి పక్కన పెట్టేసి కీమోథెరపీ, మల్టిపుల్ మైలోమా అంటాం అనమాట, లింఫోమా ఉంటుంది. వాటికి ఏం చేస్తే కొన్ని జబ్బులు ఏంటంటే పూర్తిగా తగ్గవు. మామూలు కీమోథెరపీ హై డోస్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. హై డోస్ ఇచ్చినప్పుడు మొత్తం క్యాన్సర్ కణాలు చనిపోతాయి, వాటితో పాటు కొన్ని నార్మల్ కణాలు కూడా పోతాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు దాకా మనం వస్తే క్యూర్ చేయడం గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా సరే మన దగ్గర క్యాన్సర్కి సంబంధించి రాకుండా ఉండేందుకు ఏమైనా మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హ్యూమన్ ప్యాప్లో వైరస్ చెప్తూ ఉంటారు, కానీ ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికే చాలామంది భయపడతారు, అవగాహన కూడా లేదు. సో అలాంటివి ఇంకా ఏమైనా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి, వీటికి సంబంధించి ఏం చెప్తారు? ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో రాకుండా చూసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 100లో 99 నుంచి 100% ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్లనే వస్తుందని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది. సో అదేంటంటే ఆ వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకుంటే అంటే పెళ్లి కాక ముందు, యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే పెళ్లి కాక ముందు తీసుకుంటూ ఉంటే ఆ పిల్లలకి ఎస్పెషల్ 9 years నుంచి 21 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ 2 డోసులు ఉంటుంది. అది తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు రిజల్ట్ కనబడకపోవచ్చు, భవిష్యత్తులో దాని రిజల్ట్ ఉంటుంది. సో ఈ రోజు మనం మొదలు పెడితే ఈ రోజు 2022 మేబీ ఆఫ్టర్ 20-30 years తర్వాత మన పెద్దలు అవుతారు పిల్లలు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడవచ్చు. సో అందుకోసం మనం ఏంటంటే ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ ఒకటి, దిస్ ఇస్ HPV వ్యాక్సిన్. రెండోది ఏంటంటే మనం చెప్పేది కొంతమందికి ఏంటంటే ఈ ఎండోస్కోప్ చేసినప్పుడు కొంత లోపల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కొంతమంది దాని ఏమంటారు హెపటైటిస్ B ఇన్ఫెక్షన్, మీకు తెలుసు, వైరస్ లివర్ను డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్ వస్తుంది. దానికి సింపుల్గా హెపటైటిస్ B వ్యాక్సిన్ తీసుకోవచ్చు. హెపటైటిస్ B వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాదు. వైరస్ ఇన్ఫెక్షన్ రాకపోయేసరికి ఏంటంటే మన లివర్ డ్యామేజ్ కదా, దానికి లివర్ క్యాన్సర్ రాదు కదా, సింపుల్ యాక్చువల్గా. సో ఆ విధంగా ఏంటంటే ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. రెండోది ఏంటంటే మీరు చెప్పింది ఈ ఆహార శైలి, సాధ్యమైనంత వరకు ఏంటంటే జీవన శైలి అనుకోండి, ఆహార శైలి, పొగాకుని ఏ రకంగా కూడా వాడకుండా దూరం ఉండడం మంచిదని. సార్, అయితే చాలా రకాల క్యాన్సర్స్కి నిజమైన అసలైన కారణాన్ని మనం ఇప్పటికీ గుర్తించలేకపోయాం. ఈ నేపథ్యంలో ఈ స్క్రీనింగే ముందస్తుగా మనకి క్యాన్సర్ వచ్చే అలారమింగ్ విషయాల్ని బయటపెట్టి ముందస్తుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు. కాబట్టి ఏ వయసు వాళ్ళకి ఎప్పటి నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? అదేవిధంగా
జనరల్గా స్క్రీనింగ్ వచ్చేసరికి బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేస్తుంటారు. మగవాళ్ళకి కూడా ఏమేమి స్క్రీనింగ్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇది అదే చాలా మళ్ళీ పెద్ద ప్రశ్ననే. లేడీస్కి మాత్రం క్లియర్గా మ్యామోగ్రామ్ అనేది ఒక టెస్ట్ ఏంటంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ ఇల్లుగా పట్టుకోవచ్చు. ఆర్ ఎగ్జామిన్ చేసుకున్న సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న మనకు తెలిసిపోతుంటుంది. సర్వైకల్ క్యాన్సర్ మాత్రం సింపుల్గా ప్యాప్స్మియర్ అనే జస్ట్ ₹100 గవర్నమెంట్ దగ్గర ఫ్రీ అవుతుంది. మీరు ఇప్పుడు మన ఎనీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లో కూడా ఇది దొరుకుతుంది. సో ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే 30 years తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుని ఉంటే పెళ్ళైన తర్వాత 30 years తర్వాత ప్యాప్స్మియర్ అండ్ ఇప్పుడు HPV కూడా వైరస్ అని అనుకున్నాం కదా, ఆ రెండు కలిపి టెస్ట్ చేస్తారు. ఒకసారి నెగిటివ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు 3-4 years ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలు. ఆఫ్టర్ 30 years తర్వాత ఒకసారి 2 సార్లు టెస్ట్ చేయించుకుంటే తర్వాత మీరు 3 to 5 years తర్వాత మధ్యలో గ్యాప్తో చేయించుకోవచ్చు. ఒకటి మ్యామోగ్రామ్ మీరు అడిగారు, అదేంటంటే చాలా మందికి ఏంటంటే మ్యామోగ్రామ్ అనేది 40-45 years తర్వాత స్టార్ట్ చేసుకోమని చెప్తాం. అంతకుముందు క్యాన్సర్ రావడం వేరే రేర్గా ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ 45 years వచ్చింది అనుకోండి, వాళ్ళ మదర్ ఫాదర్ అట్లా అనుకోండి, మదర్ అనుకోండి, సిస్టర్ అనుకోండి, చిన్నమ్మ పెద్దమ్మ, ఒక 5 years ముందు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది స్క్రీనింగ్. అంతే వాళ్ళకన్నా ఒక 5 years ముందు నుంచి స్క్రీనింగ్ మొదలు పెట్టాలి. ఎందుకు స్క్రీనింగ్ అంటున్నారంటే ఎంతసేపు మనం ఆలోచించేది ఏంటంటే తక్కువ స్టేజ్లో పట్టుకోవచ్చు. స్క్రీనింగ్లో మనకి ఇంత 1 centimeter తక్కువ ఉన్నప్పుడే మనకు తెలిసిపోతుంది. మనకు బయటికి తెలిసి మనం చూసుకునేసరికి అది 3 to 5 centimeter పెరిగిపోతుంది. అది ఒక <1 stage నుంచి <3 stageకి మారిపోతుంది అనమాట, more than 3 stageకి మారిపోతుంది అనమాట. సో ఆ క్లినికల్గా అంటే మనకు బయటికి కనబడేంత వరకు వెయిట్ చేయకుండాను ఎర్లీగా స్క్రీన్ చేసుకుంటూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రెండింటిని కూడా ఏంటంటే మనం చాలా దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ అనేది మరణశిక్ష కాదు, అది దానికి ట్రీట్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల తొందరగా ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ స్టేజ్లో వచ్చినా కూడా దానికి మన ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్తో చాలా క్యాన్సర్ క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. ఇది క్యాన్సర్ నియంత్రణ, అంటే క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ సదాశివం గారు చెప్పినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.